నిజంగా దేవుని బిడ్డలారా, ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు ఎన్నెన్నో అని ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, అంగీకరించాలి. ఎందుకు అని అంటే, ఇశ్రాయేలీయుల ప్రజలను ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించి దేవుడు వారిని ఎంత గొప్పగా అరణ్య మార్గంలో నడిపించాడో అది మన అందరికీ కూడా తెలుసు. వారు ప్రయాణం చేస్తూ ఉండగా దేవుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు ఇశ్రాయేలు ప్రజల పట్ల చేశాడు. ఆ గొప్ప కార్యాల గురించి మనం ఆలోచించినా, మనం ఊహించినా, మనం తలంచినా కూడా మనకి అద్భుతం అనిపిస్తుంది, ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటా ఆశ్చర్యం అని అంటే, బండలో నుంచి నీళ్లు తెప్పించి లక్షల మంది ప్రజల దాహాన్ని దేవుడు తీర్చాడు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి వాళ్ళు నడవడం కోసం, ఇటు నుంచి అటు వాళ్ళు వెళ్ళటం కోసం ఆరిన నేలను ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఆకాశం నుంచి మన్నా అనేటువంటి ఆహారాన్ని కురిపించి వారి ఆకలిని దేవుడు తీర్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇలా 1 కాదు 2 కాదు, ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసినటువంటి గొప్ప దేవుడు మన యేసు దేవుడు. అంతేకాకుండా ఇక్కడ చదివిన ఈ వాక్యంలోనే గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు అని మనం చూస్తున్నాం. నిజమే, ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలందరి పట్ల, ఆయన్ని నమ్ముకోనటువంటి ప్రజల పట్ల కూడా, ఆయన్ని ఎరగని ప్రజల పట్ల కూడా గాలి ఇచ్చింది ఆయన కదా, నీళ్ళు ఇచ్చింది ఆయన కదా, తర్వాత ఈ సృష్టి అంతా కూడా సృష్టించింది ఆయన కదా. ఇవన్నీ చూస్తూ ఉంటే, వీటి గురించి ఆలోచిస్తూ ఉంటే మనకి ఆశ్చర్యం కలుగుతుంది కదా. ఇవి గొప్పగా ఉన్నాయి, గొప్పగా ఉన్నాయి. ఇవి గొప్ప దేవుడు సృష్టించినవే అని అనిపించి మనం దేవుణ్ణి స్తుతిస్తున్నాం కదా, దేవుణ్ణి గణపరుస్తున్నాం కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నమ్మాల్సిందే, ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాల్సిందే, నువ్వు గొప్ప దేవుడివి, గొప్ప గొప్ప కార్యాలు చేశావు అని ఈ సృష్టి అంతా చూసినప్పుడు. అంతేకాకుండా చేసి ఉన్నాడు గొప్ప కార్యాలు అని చూస్తున్నాం. ఇంకా దేవుడు చేస్తానే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి ఎంత గొప్ప దేవుడు. ఎంతో మంది సాక్ష్యాలు చెప్పగా మనం వింటున్నాం.